తెలుసు రాజధాని నియోజకవర్గంగా పేరు పొందింది మా నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం. అందులో ఆర్ఎండ్బి రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా దానికి కారణం కూడా రాజధాని అధ్యక్ష. కారణం ఏంటంటే రాజధానికి అవసరమైన మెటీరియల్ అంతా మా నియోజకవర్గంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ వస్తూ ఉంది. రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేవి అధిక లోడ్తో రోడ్ కెపాసిటీకి మించిన పరిణామాన్ని వేసుకొని ప్రయాణాలు చేస్తున్నాయి. తద్వారా రకరకాల సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం, రెండు రోడ్లు వెంటనే పాడైపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే అది ప్రత్యేకంగా ప్రజాప్రతినిధినైనా నన్ను తిట్టుకుంటున్నారు అధ్యక్ష. రాజధానికి రోడ్లు లేవు, వెళ్ళటానికి మార్గాలు సరిగ్గా లేవు, ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలన్నా, సెక్రటరియట్కి వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి ఏదైనా మార్గంలో వెళ్ళాలన్నా విపరీతమైన లోడ్తో లారీలు రావటం, వేసిన రోడ్లన్నీ పాడైపోవడంతో చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పేరచెర్ల నుంచి రాజధానికి వచ్చే మెటీరియల్ అంతా కూడా బండారుపల్లి, పొన్నికల్లు మీదుగా ఆ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే టూ వీలర్ మీద కానీ, ఆటోల్లో కానీ దేనిలో కూడా ప్రజలు ప్రయాణం చేసే పరిస్థితులు, రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. అదేవిధంగా నేషనల్ హైవే నుంచి కనెక్షన్గా కంతేరు మీదుగా తాడికొండ వెళ్ళే రోడ్డు సామాన్య ప్రజలు నడవడానికి కూడా పనికి రాకుండా ఉంది అధ్యక్ష. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. మరొక ముఖ్యమైన అంశం అధ్యక్ష, తాడికొండ నుంచి తుళ్ళూరు మండలంలోని సచివాలయం రావడానికి, హైకోర్టుకు రావడానికి చాలామంది యాక్సిడెంట్లకు గురయ్యే పరిస్థితిగా ఉంది. రోడ్డు అంత దారుణంగా, చాలా దుర్మార్గంగా, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే ఆర్ఎండ్బి మంత్రి గారిని, ప్రభుత్వాన్ని మిగిలిన నియోజకవర్గాలతో దీన్ని పోల్చకుండా మెటీరియల్ అంతా మా నియోజకవర్గంలో 75% మా నియోజకవర్గం నుంచి ఇసుక కానీ, లేకపోతే రోడ్డు మెటల్ కానీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ మొత్తం మా నియోజకవర్గంలోని రోడ్ల మీదే ప్రయాణం చేస్తుంది. అది కాకుండా కెపాసిటీ మించిన లోడ్తో ప్రయాణం చేస్తున్నాయి. కాబట్టి దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శాంక్షన్స్ ఇవ్వాలని నేను చెప్పిన 3-4 రోడ్లకి ప్రత్యేక శాంక్షన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరొక అంశం అధ్యక్ష, ఇదే నియోజకవర్గంలో ఒకేసారి ఇన్ని అంశాలు సమంజసం కాదు సార్. మొత్తం రోడ్డే సార్. అభివృద్ధి అమరావతి మీ రీజియన్ లో అదే ప్రాబ్లంగా ఉంది సార్. నేను చెబుతుంది, నేను దయ దృష్టి ఒక నిమిషం హౌస్ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే అదే సమస్య. అంటే అది భవిష్యత్తు గురించి మనందరం ఆహ్లాదకరంగా ఉండొచ్చు, కానీ ప్రజెంటు నివసించే వాళ్ళ ప్రజల యొక్క పరిస్థితి, రాజధానికి చూద్దామని వచ్చే వాళ్ళ పరిస్థితి, ఉద్యోగాల కోసం వచ్చే పరిస్థితి, అందరూ కూడా చాలా ఇబ్బంది. మరొక అంశం అధ్యక్ష, అదేమంటే కొండవీటి వాగు మా నియోజకవర్గంలోని పుట్టి కృష్ణానదిలో కలుస్తుంది. కొండవీటి వాగు మీద గుంటూరు నుంచి రాజధానికి రావడానికి లామ్ దగ్గర వర్షం కురిసిందంటే మొత్తం రోడ్లకు బ్లాక్ అయిపోతాయి అధ్యక్ష. దానికోసం దాని మీద ఒక బ్రిడ్జికి కేటాయించాలని గత ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 కాలంలో 13,60,00,000తో బ్రిడ్జి శాంక్షన్ చేశారు. దానివల్ల అది పూర్తి కానందువల్ల జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. అయితే ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాణాలు పోతున్నాయి. గుంటూరు నుంచి అమరావతి, రౌదర్ రాజధాని అమరావతి కనెక్షన్ కట్ అవుతుంది. అంతేకాకుండా పెదకూరపాడు నియోజకవర్గం టెంపుల్ అమరావతి ఉన్న పట్టణానికి వెళ్ళడానికి కనెక్షన్ కట్ అవుతుంది. ప్రజలు ప్రయాణ సౌకర్యం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాని మీద కూడా బ్రిడ్జి శాంక్షన్ చేయాలని, ఇది కూడా ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధ్యక్ష. ఈ రెండు చాలా ముఖ్యమైన పెద్ద సమస్యలు, రోజు నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. అంతేకాకుండా ప్రజలు నన్ను తిట్టుకునే సమస్యలు సార్ అధ్యక్ష. ఏంటంటే నన్ను తిట్టుకుంటారు సార్, చాలా మంది ఉన్నారు. మీరు బెల్లు కొడితే మాత్రం చాలా ముఖ్యమైన సమస్య చెబుతున్నప్పుడు మీరు బెల్లు కొట్టడం నాకు నచ్చలేదు సార్. దయచేసి కాదు సార్. ఏంటంటే ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో సార్, మీ నియోజకవర్గాల్లో కొంత మేరకు మాత్రమే సమస్యలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో రాజధానికి రావడానికే సమస్య అంటే నీవు రాజధానికి వచ్చేవాళ్ళు తిడతారు, నన్ను ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలు తిడతారు. అసలు సమస్య రాజధాని నిర్మాణంలో వస్తున్న సమస్యను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే శ్రీమతి